ఒకరు చేస్తే అరాచకం, మరొకరు చేస్తే అద్భుతమని వార్తలు రాసే జర్నలిజం తగలడినటువంటి రాష్ట్రంలో మనమన్నా నిజం మాట్లాడుకుందాం. ఫ్రమ్ ద బిగినింగ్ అదే ప్రయత్నం చేస్తున్నాం. తిరుపతిలో ఒక అద్భుతం జరిగింది అనాలి. ఏంటయ్యా అంటే పోరాటం సాధ్యమైంది. అక్కడ వైసీపీ పోరాడి ఓడింది, తెలుగుదేశం పోరాడి గెలిచింది. వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు అదే తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి తీరు చూసాం. ఏది దొంగ ఓటర్ ఐడి కార్డులతో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భం. అట్లాగే మున్సిపల్ ఎలక్షన్ సందర్భంలో అభ్యర్థులను పోటీ చేయనీయకుండా అడ్డుకున్నటువంటి చూసాం. అదే తప్పు అన్నాం. అదే సందర్భంలో ఇవాళ అట్లాంటి తప్పు, ఇంకొక తప్పు జరిగింది. ఏంటి ఇవాళ జరిగిన తప్పు అంటే, ఒక పార్టీ తరపున గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళు బలవంతంగా పట్టుకుపోయి చేసింది. వాళ్ళని కాపాడడానికి, ఆపుకోవడానికి తమ వాళ్ళని, ఎందుకంటే 2/3 మెజార్టీ కాదు అక్కడ, అసలు తెలుగుదేశం పార్టీ లేనే లేదన్నటువంటి దశ నుండి ఇవాళ ఏకంగా డిప్యూటీ మేయర్ సీటుని గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ. మునికృష్ణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఏకంగా 24 ఓట్లు సాధిస్తే, లడ్డూ భాస్కర్ ఎవరైతే అభినయ్ ప్లేస్లో పెట్టబడినటువంటి అభ్యర్థి ఉన్నారు, తను 21 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి. 21 ఓట్లకి పరిమితం. దాంతో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పోరాడి వ్యూహాత్మకంగా విజయం సాధించింది. చిట్ట చివరి దాకా కష్టపడి ఫైనల్గా ఓటమి పాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.